హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు మనం కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలన్నమాట. అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. కొంచెం ఆ ఫ్లేవర్ అనేది బాగుండిద్ది అన్నమాట. ఆయిల్ వేడయిన తర్వాత మనం తాలింపు గింజలు వేయించుకొని అవి వేగేంత వరకు తిప్పుకోవాలి. వాటితో పాటు ఎండుమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత చిటపటలాడిన తర్వాత బిర్యానీ ఆకులు, చెక్క, లవంగాలు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు తిప్పుకోవాలి. చూసారు కదా, మన తాలింపు గింజలు, బిర్యానీ ఆకు ఇవి బాగా వేగాయి. నెక్స్ట్ ఇంకా ఒక 2 పచ్చిమిర్చి బాగా చిన్నగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఆయిల్లో వేసుకొని వేగించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని వేగించుకోవాలి. ఇవన్నీ బాగా వేగితే టేస్ట్ అనేది మనకి మంచిగా వచ్చిద్ది అన్నమాట. తర్వాత ఫ్రెష్ కోకోనట్ని తురుముకొని ఆ తురుముని ఈ తాలింపులో వేసుకొని వేగించుకోవాలి. కొంచెం పచ్చివాసన అంతా పోయేంత వరకు వేగించుకోవాలి. నేను ఈ తరుగుని కొబ్బరి ముక్కల్ని సన్న ముక్కలుగా కోసుకొని మిక్సీలో ఒక తిప్పు తిప్పుకుంటే ఇట్లాగా సన్నగా తరుగు వచ్చిందండి. ఆ తర్వాత ఈ తరుగుని బాగా ఈ ఆయిల్లో, నేతిలో బాగా వేపుకోవాలి. కొంచెం ఆయిల్ అంతా బయటకు వస్తుంది కదా, అప్పటి వరకు వేపుకోవాలి. అప్పుడే మనకి ఆ కోకోనట్ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు నేను అరగంట ముందు నానబెట్టుకున్న రైస్ని వేసుకుంటున్నాను. నేను 1 కప్పు రైస్ మాత్రమే తీసుకున్నానండి. నేను 1 కప్ రైస్కి 2 కప్స్ కొబ్బరి పాలు తీసుకుంటున్నాను అండ్ అరకప్పు వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని ఆయిల్లో ఒక 2 మినిట్స్ బాగా తిప్పుకొని ఆ తర్వాత నేను చూపిస్తున్న కప్పుతో ఒక 2 కప్పులు కొబ్బరి పాలను వేసుకోవాలి. ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా తిప్పుకోవాలి. ఇలా బాగా తిప్పుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఇంకొక నిమిషం వరకు గట్టితో తిప్పుకోవాలి. ఆ తర్వాత ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకున్నానండి. కుక్కర్కి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైనే ఉంచుకొని మనం రైస్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. త్రీ విజిల్స్ వచ్చాయన్నమాట. మనకి కుక్కర్ కూల్ అయిన తర్వాత ఓపెన్ చేసుకొని చూసుకుందాం. చూసారు కదా రైస్ ఎంత చక్కగా ఉడికిందో. మీకు కావాల్సింటే ఈ టైంలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలనిపిస్తే యాడ్ చేసుకోండి, టేస్ట్ చూసుకొని. ప్రసాదాలకైతే మనం అట్లా చూసుకోము కదా, సో నేను ఏమి యాడ్ చేయలేదన్నమాట. చూసారు కదా, మన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. Please like, share and subscribe to Simply Baru channel.